గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు చాలామంది ప్రశ్నలు అడుగుతా ఉన్నారండి. ప్రధానంగా బ్యాంక్ అకౌంట్‌లో నేమ్ మార్చుకునే విషయం మీద ఒకటి, అదేవిధంగా మేము అన్ని రసీదులు అప్‌లోడ్ చేయలేదండి. వాటిని ఎలా చేయాలి అనేటటువంటి ప్రధాన ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే అడిగిన ప్రశ్నలన్నీ కూడా మరి ఒక్కొక్కటి డీటెయిల్డ్‌గా చెప్పటం ఇబ్బంది కాబట్టి, నేను ప్రత్యేకంగా ఇక్కడ ఆ 2 అంశాల గురించి ఈరోజు నేను మీ అందరికి తెలియజేస్తాను. అయితే ప్రస్తుతం ఇక పేర్లు కూడా చెప్పనండి లేట్ అవుతుంది కాబట్టి, నాకు ఎడిట్ ఆప్షన్ రావట్లేదు అన్నాడు. దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. తర్వాత కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్ తర్వాత ఇది సారాంశం ఏంటంటే ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ బాండు రెండిటితో పాటు మా వద్ద రసీదులు కూడా ఉన్నాయి. వాటిని ఎలా అప్‌లోడ్ చేయాలో చెప్పండి అంటున్నాడు. సో, అది గూడా చెప్తాను తప్పనిసరిగా. సార్ నమస్తే. ఆన్‌లైన్ చేసినప్పుడు కార్పొరేషన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాము. అయినా అకౌంట్ తీసుకోలేదు. అందుకే డబ్బులు పడలేదు. కానీ ఎడిట్ చేయడానికి వేరే అకౌంట్ జాయింట్ అకౌంట్ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. దానికి గూడా సమాధానం చెప్తానండి. తర్వాత పిఎస్‌సిఎల్ బాండ్ అండ్ బ్యాంకులో నేము డిఫరెంట్‌గా ఉంది అనేటటువంటి ప్రశ్న అడగటం జరిగింది. దానికి కూడా నేను క్లారిఫై చేస్తాను. అదే విధంగా అందరికి ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడొస్తుందని చెప్పి అడగటం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం నేను కవర్ చేస్తాను అన్నిటికి. యెస్ ఫర్ ల్యాండ్ అని ఉంది. మాకు మనీ పడతాయా? మేము ఏమైనా మార్పులు చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. దానికి గూడా నేను కవర్ చేస్తాను ఈరోజు. నమస్తే సార్. ఈరోజు మీరు చెప్పిన వీడియోలో అకౌంట్‌ల పేరు, బాండ్‌ల పేరు ఇది కామన్ అని కవర్ అయ్యేటట్టుగా నేను చెప్తాను. అదే విధంగా సార్ నమస్తే అండి. ల్యాండ్ అలాట్ యెస్ పెట్టిన వాటికి ఎడిట్ ఆప్షన్ రావడం లేదా? అని రాస్తున్నారు. అదే విధంగా నమస్తే సార్ కస్టమర్ 6 ఈఎంఐస్ కట్టారు. 4 ఈఎంఐస్ అమౌంట్ మాత్రం పడిందన్నారు. అది కూడా కవర్ అయ్యేటట్టు చేస్తాను. అందరికి ఎడిట్ ఆప్షన్ గురించి అడిగారు. తర్వాత ల్యాండ్ అలాట్‌మెంట్‌కి అనే దాని గురించి అడిగారు. ఆ తర్వాత సూర్యనారాయణ గుడ్ మార్నింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ప్రత్యేకంగా కవర్ చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. నేను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశానండి. ల్యాండ్ ఎక్కడ ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. తర్వాత పిఏసీఎల్ ఏజెంట్స్ తప్పు రాశారు. దానికి మేము బాధపడుతున్నాం. పోస్టుల్లో ఉన్న అమౌంట్ 8,00,000 మొత్తం నాశనం చేశారు ఏజెంట్స్ అంటున్నారు. దయచేసి గమనించండి. గంగరాజు గారు వాస్తవంగా మరి ఏజెంట్స్ ఆ రోజు తెలుసో తెలియకో రాసున్నారు. మరి మీరు గూడా బాండ్‌లో నేమ్ కరెక్ట్‌గా ఉందని చూసుకోవాల్సింది అప్లికేషన్ పెట్టినప్పుడు. టోటల్‌గా ఏది ఏమైనా గాని మిస్టేక్స్ పడ్డప్పుడు డబ్బులు రావటం లేదు. ఆ మిస్టేక్స్ సరిజేసుకునే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేదురుగాని కాబట్టి మీ 8,00,000 అమౌంట్ అనేది ఎక్కడికి పోదండి. డెఫినిట్‌గా మీ అమౌంట్‌లు వస్తాయి గమనించగలరని కోరుకుంటున్నాను. అదే విధంగా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి అంటున్నారు. ఇవన్నీ కూడా నేను కామన్‌గా మీ అందరితో డిస్కస్ చేస్తాను. అయితే ఈరోజు నేను ప్రధానంగా చెప్పేదేంటంటే ల్యాండ్ యెస్ అని పెట్టిన దాని పరిస్థితేంటి? అని అడుగుతూ ఉన్నారండి. ల్యాండ్ ఎలాట్ అయితే ఆ ల్యాండ్ ఎక్కడ ఇస్తారో అని చెప్పి కూడా అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏంటంటే, నేను మార్చి 7వ తారీఖు రోజు ఒక వీడియో పెట్టానండి. యెస్ మరియు ల్యాండ్ అలాటెడ్ డబ్బులు ఎందుకు జమ కావడం లేదు అనేటటువంటి వీడియోని గనక మీరు పరిశీలించినట్లయితే తప్పనిసరిగా దానికి క్లారిఫికేషన్ అనేది వస్తుంది గమనించండి. రెండో విషయం ఏంటంటే ల్యాండ్ అలాట్ అయిన దానికి లేదా యెస్ అని పెట్టిన వాటికి ప్రస్తుతం ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. గమనించగలరు. ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత సరి చేసుకోవచ్చు. అదే విధంగా మరొక కస్టమర్ ఏమడుగుతున్నాడంటే, నేను ల్యాండ్ మార్క్ నాకు అలాట్ అని వచ్చింది. లేదా నేను యెస్ అని పెట్టాను. అయితే దాంట్లో నేను బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలి. అది గూడా ఎడిట్ రావట్లేదనండి అని అంటున్నారు. ప్రస్తుతం గమనించండి. ఒక ల్యాండ్ అలాట్‌మెంట్‌కి సంబంధించినటువంటి దానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్స్ సరిజేసుకోవటానికి కూడా ప్రస్తుతం అవకాశం రాదు గమనించండి. ల్యాండ్ అలాటెడ్‌కి, ల్యాండ్ అలాట్ యెస్ అనే వాటిని పరిశీలించే సమయంలో వాటిని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ల్యాండ్ మాకెక్కడిచ్చారో మీరు చెప్పగలరని చెప్పి ఒకరు అడగటం జరిగింది. ల్యాండ్ అనే దాని గురించి ఆ క్లారిటీ ఆ వీడియో గనక చూసినట్లయితే మీకు సమాధానం పూర్తిగా అందటానికి అవకాశాలున్నాయి. మీరు గమనిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు బ్యాంక్ అకౌంట్ ఎడిట్ ఆఫ్ చేయటానికి మాకు ఆ యొక్క పేరు ఎడిట్ కావటం లేదు అని చాలామంది ప్రశ్నలు అడుగుతా ఉన్నారు.
అయితే నేను గతంలో చెప్పాను. ప్రస్తుతం ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఎడిట్ చేసుకోండి అని నేను చెప్పానండి. కానీ నేను మరొక్కసారి పరిశీలించిన తరువాత బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఐఎఫ్ఎస్‌సి కోడ్ మార్చుకోవడానికి అవకాశం ఉంది. చెక్కుని అప్‌డేట్ జేయడానికి అవకాశం ఉంది. కానీ పేరు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే పేరు మార్చడం జరిగితే వేరే వాళ్ళయి గూడా అప్‌లోడ్ చేస్తారనే ఉద్దేశంతో ఏ పేరైతే ఉందో ఆ పేరుకు సంబంధించినటువంటి అప్లికేషన్‌లో మాత్రమే అప్‌లోడ్ చేయమని చెప్పి అడగటం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మనం చేసినటువంటి పొరపాట్లు ఏంటంటే, ఆ రోజు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టే సమయంలో అప్లికెంట్ నేము అని అడిగిన తర్వాత పీఏసీఎల్ బాండ్‌లో ఏ విధంగా అయితే పేరుందో ఆ పేరునే మెన్షన్ చేయటం జరిగింది. అయితే మరి ఎందుకు తప్పులు రాశారో అని చెప్పి ఆలోచిస్తే, ఆ రోజుల్లో మరి ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఏజెంట్‌లుగా జాయిన్ అయ్యారు. ఎందుకంటే 10థ్ క్లాస్ చదివితే చాలు అన్నటువంటి వ్యక్తులను అపాయింట్ చేసుకోవటం జరిగింది. అందువలన వారేంటంటే తప్పులు రాశారు. మరి కస్టమర్‌లు కూడా వాటిని వెరిఫై చేసుకోలేదు. నమ్మకంతో ఇచ్చేశారు. ఉదాహరణకి పూర్తి పేరు ఒక రకంగా ఉంటుందండి. ఊర్లో పిలిచే పేరు ఒక రకంగా ఉంటుంది. ఉదాహరణకి శ్రీనివాసరావు అని చెప్పనుకోండి. ఆ ఊర్లో శ్రీను అని పిలుస్తారు. జనరల్‌గా ఈళ్ళేం చేశారంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానందువలన పీఏసీఎల్‌లో డబ్బులు డిపాజిట్ చేసేటప్పుడు నీ పేరేంటి అని అడిగినప్పుడు శ్రీను అనేవాడు అదే శ్రీను అని రాశారు. సో, ఒరిజినల్ నేమ్‌కి మరియు బ్యా పీఏసీఎల్ సర్టిఫికేట్‌లో ఉన్న నేమ్‌కి వ్యత్యాసాలు అనేక మంది ప్రాబ్లమ్ ఉందది. కానీ బ్యాంక్ అకౌంట్ అప్లై చేసేటప్పుడు బ్యాంక్‌లో మీ పేరు ఏ విధంగా ఉంది అడిగినప్పుడు బ్యాంక్ అకౌంట్‌లో కరెక్ట్‌గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఆధారాలు తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆధారాలు లేకుండా ఓపెన్ చెయ్యరు. అకౌంట్ ఓపెన్ చేయరు. కాబట్టి ఏదో ఒక ఆధారం ఇచ్చుంటారు మీరు. డ్రైవింగ్ లైసెన్సో లేదా ఆధార్ కార్డో తర్వాత పాన్ కార్డో లేతే సర్టిఫికేట్‌లో ఏదో ఇచ్చారు. దాని ప్రకారం పూర్తి పేరు బ్యాంక్ అకౌంట్ వాళ్ళు రాశారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్‌లో మీ పేరు ఏ విధంగా ఉంది అని అడిగినప్పుడు, మీ అకౌంట్‌లో ఏ పేరైతే ఉన్నదో, ఆ పేరుని ఎంటర్ చేసినట్లయితే మీరు బాగుండేది. చాలామంది ఏం చేశారంటే, పీఎస్ఎల్ బాండ్‌లో శ్రీను అని ఉంది. అకౌంట్‌లో శ్రీనివాసరావు అని ఉన్నది కాబట్టి, 2 తేడా రాకూడదని చెప్పి, పీఎస్ఎల్ సర్టిఫికేట్‌లో ఏ పేరైతే ఉందో, అదే పేరుని బ్యాంక్ అకౌంట్ దగ్గర గూడా మెన్షన్ చేయటం జరిగింది. అక్కడ మనం చేసిన పొరపాటు. బ్యాంక్ అకౌంట్‌లో ఏ పేరైతే ఉన్నదో యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేస్తే ఈరోజు సమస్యొచ్చేది కాదు. కానీ పీఏసీఎల్ సర్టిఫికేట్‌లో ఏ పేరైతే ఉందో షార్ట్ కట్ పేరు ఆ పేర్లే రాశారు. ఇంటి పేరు ఉదాహరణకి మన్నవ అనుకుందాం. ఎం అని రాశారు. ఇక్కడ కూడా ఎం అనే రాశారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి పేరు మార్చుకోవడానికి ప్రస్తుతం అవకాశం లేదు. నేను లోధా కమిటీ వారికి ఆ విషయం గూర్చి మెయిల్ పెడతానండి. మెయిల్‌కి వారు సమాధానం ఇచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఆ ప్రాబ్లమ్ ఏంటి? నేమ్ మార్చుకోవడానికి అవకాశం ఇస్తారా? లేదా ఏదైనా అఫిడవిట్ ద్వారా దాఖలు చేయాలా? ఏంటి అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. కాబట్టి పేరు మార్చుకోవటానికి అవకాశం లేదు కాబట్టి, పేరు మార్చడానికి సంబంధించినటువంటి పని ఎవరు కూడా చేయొద్దు. మీ పేరు గనక కరెక్ట్‌గా ఉంటే బ్యాంకులు ఈ మధ్య కొన్ని బ్యాంకులు మెర్జ్ అయినాయి. ఒక బ్యాంక్‌లో ఒక బ్యాంక్‌కి. అలాంటి వాళ్ళ తేడాలుంటే డబ్బులు పడలేదు. అలాంటి వాళ్ళు ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మీ పేరు గనక బ్యాంక్ ప్రకారంగా ఉంటే మీరు ఎడిట్ చేసేసేయండి. లేదు పీఏసీఎల్ సర్టిఫికేట్‌లో ఉన్నట్టుగా షార్ట్ నేమ్స్ తప్పులు గనక ఉన్నట్లయితే మీరు అప్‌లోడ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకున్న తర్వాత మనం చేద్దాం. ఆగస్ట్ 6 తారీఖు దాకా అవకాశం ఉంది గమనించండి. ఈలోపు లోధా కమిటీ వారు మనకేదైనా క్లారిటీ ఇస్తే, ఆ క్లారిటీ ప్రకారంగా మనం అప్లై చేద్దాం. దయచేసి వాళ్ళు మాత్రం కొంత సమయం వెయిట్ చేయండి. ఇంకా 2 నెలలు టైం ఉంది. నో ప్రాబ్లమ్. అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం గనక లేకపోతే, అప్పుడు మనం ఏం చేయాలో మనం సొంత నిర్ణయాలు తీసుకుందాం. ఇవాళ నేనేదో సొంతగా చెప్పి, ఈ విధంగా అఫిడవిట్ పెట్టండి, లెటర్ పెట్టండి అని చెప్పి నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మీరు గనక అప్లై చేస్తే, రేపు డబ్బులు రాకపోతే నన్ను క్వెషన్ చేస్తారు మీరందరూ గూడా. ఏవండీ మీరు ఆ రోజు అలా చెప్పారు అందుకనే చేశామండి అంటారు. కాబట్టి దయచేసి లోధా కమిటీ వారి నుంచి ఏదైనా సమాధానం మనకు వచ్చినట్లయితే, ఆ సమాధానం వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు మాత్రమే అప్‌లోడ్ చేయండి.
మీ పేరు కరెక్ట్‌గా ఉంటే ఎడిట్ చేయండి. నో ప్రాబ్లమ్. కాబట్టి ఆ అకౌంట్ గురించి ఎవరు గూడా ఆందోళన పడొద్దు. రెండో విషయం గనక తీసుకున్నట్లయితే, ఇందాక అడిగారు. నేను 6 ఈఎంఐలు కట్టానండి. 4 ఈఎంఐలు డబ్బులు పడ్డాయి అని చెప్పి ఒకళ్ళు. కొంతమందేమో నేను నా బాండ్ ఎవరో సబ్మిట్ చేశారు అనన్నారు. ఎవరు చేయరండి. మన బాండ్ లేకుండా ఎవరు సబ్మిట్ చేయరు. అయితే వారేమన్నారంటే, నాది ఒకటి పీఎస్ఎల్ సర్టిఫికేట్ ఒకటుంది. బ్యాంక్ పాస్‌బుక్ ఫస్ట్ పేజీ మాత్రమే అప్‌లోడ్ చేశారు అన్నారు. కానీ వారు సుమారుగా 11, 12 ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టారట. ఆ 11, 12 ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టినప్పుడు 12 ఇన్‌స్టాల్‌మెంట్ రసీదులుంటే 12 కూడా అప్లై చేయాలి. లేదు మీరు ఒకటే చేశారు. అందుకని ఒక్క రసీదుకి సంబంధించిన డబ్బులు మాత్రమే దాంట్లో పడ్డాయి. మీరు 4 రసీదులు సబ్మిట్ చేశానని చెప్పారు ఇందాక. 4 ఈఎంఐలు కట్టానన్నారు. ఈఎంఐలు కాదండి. 4 రసీదులు గనక మీరు సబ్మిట్ చేసినట్లయితే 4 రసీదులకు సంబంధించిన డబ్బులే పడ్డాయి. కొంతమంది గతంలో అప్పుడు మన పీఏసీఎల్ కంపెనీ బ్రాంచ్ ఉన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, అప్లికేషన్ పెట్టేటప్పుడు మొదటి రసీదు, చివరి రసీదు మాత్రం సబ్మిట్ చేయండి అని అడిగారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా అంతా ఉంటుంది. కాబట్టి మొదటి రసీదు, చివరి రసీదు చూసినట్లయితే మొత్తం డబ్బులు కట్టాడనే భావనతో అందరికీ ఫుల్ మెచ్యూరిటీ పే చేసేవాళ్ళు. కానీ ఈరోజు పేమెంట్స్ ఇస్తున్నది లోధా కమిటీ వారు. ఈ లోధా కమిటీ వారు ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌లో ఆహ్వానించినప్పుడు ఏం చెప్పారంటే, మీ దగ్గర ఎన్ని రసీదులైతే ఉన్నాయో, అన్ని రసీదులు అప్‌లోడ్ చేయండి అని చెప్పి అడిగారు. కానీ వాళ్ళ యొక్క నోటిఫికేషన్‌లు సరిగ్గా చూడకుండా, 1, 2 సార్లు తెలుసుకోకుండా పీఎస్ఎల్ కంపెనీ వాళ్ళు ఏదైతే చెప్పారో, అదే ప్రాసెస్ అప్లై చేశారు ఏజెంట్స్. వాళ్ళ తప్పు కూడా లేదు. ఎందుకంటే పీఎస్ఎల్ కంపెనీ ప్రకారం మొదటి రసీదు, చివరి రసీదు పెడితే మొత్తం మెచ్యూరిటీ ఇచ్చేవాళ్ళు. కానీ లోధా కమిటీ వారు ఆహ్వానించింది అన్ని రసీదులు అప్లై చేయమన్నారు. కాబట్టి మీకు డబ్బులు పడలేదు. ఎన్ని రసీదులైతే అప్లై చేశారో అన్ని రసీదులకు మాత్రమే డబ్బులు ఇచ్చారు గమనించండి. అయితే వాటి పరిస్థితి ఏంటి సార్ అంటారు. అవి కూడా మెయిల్స్ పెడుతున్నామండి. లోధా కమిటీ వారితో రెగ్యులర్‌గా మెయిల్స్ పెడుతూ తెలియక బ్యాంక్ పేర్లు తప్పు రాశారు. తెలియక పూర్తి పేరు రాయలేదు. తెలియక రసీదులన్నీ అప్‌లోడ్ చేయలేదు. కాబట్టి మా యందు దయ ఉంచి వాటన్నిటికి పరిష్కారం చెప్పండి అని లోధా కమిటీ వారికి మెయిల్స్ పెడదాము. మీరు గూడా మెయిల్స్ పెట్టండి. అన్ని డబ్బులు రాబట్టుకునేంత వరకు కూడా మనము ఈ యొక్క వీడియో ఛానెల్‌ని కంటిన్యూ చేస్తూ, మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు నేను సమాధానాలిస్తూ, మరటు లోధా కమిటీ వారితోనూ, ఇటు మీ అందరితో కూడా మాట్లాడుతూ అన్ని డబ్బులు వచ్చేంత వరకు గూడా మనం పోరాటం చేద్దాం. అందరి డబ్బులు గూడా తప్పకుండా వస్తాయి. ఎవరు కూడా ఆందోళన పడవద్దు. ఎడిట్ ఆప్షను బ్యాంకుకి మాత్రం ఇచ్చారు. బ్యాంక్ మాత్రం ఎడిట్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.